తిరుపతిలో గంజాయి అక్రమ రవాణా కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కోటకొమల వీధి, దొడ్డపురం వీధి, పెదకాపు లేఅవుట్, కట్టమంచి ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. ఇటీవల గంజాయి మత్తులో జరిగిన గొడవలపై విచారణలో అక్రమాలు వెలుగు చూశాయి. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అందులో 2 మైనర్లుండగా వారిని బాలల గృహానికి, మిగిలిన వారిని రిమాండ్కు తరలించారు. గంజాయి వ్యవహారాలతో మైనర్లకు సంబంధం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అయితే వారిని అక్కడి నుంచి పంపించారు పోలీసులు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు ఎందుకో అనవసరం రోడ్లో కూర్చున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మనకి 20 అరెస్ట్ చేసాం. ప్రజెంట్ ఏం అరెస్ట్ చేయలేదండి. ఇంకా వాళ్ళని రోడ్లో అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళని 151 CRPC కింద ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రోడ్లో అడ్డంగా కష్టం చేయదు కదా, అవన్నీ మాకు విషయం తెలియదండి. డిస్కస్ చేస్తాం. ఎందుకు మాకు కూడా అది వెరిఫై చేయాల్సి ఉంది. వాళ్ళు వితౌట్ ఇంటిమేషన్ రోడ్లో కూర్చున్నారు. ట్రాఫిక్ అప్పటికే ఇబ్బంది అయింది, మెయిన్లీ రోడ్ కాబట్టి ఇబ్బంది అయింది. అది వెరిఫై చేస్తామండి. వెరిఫై చేసి నో 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 అండి, అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అది మేము వెరిఫై చేసి మనం చెప్తాం. తెలియదండి నాకు. ఇంకా కేసు రిజిస్టర్ చేస్తుంది. అవునండి, ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాము. ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు కదా, కేసు పక్కనే తెలియదు కదా. మేము ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. అక్కడ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేస్తాం.